హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు నేనైతే వీక్లీ ఈ ములక్కాడ సీజన్ ఉన్నప్పుడైతే వారానికి ఒకసారి అయినా సరే వండుతూ ఉంటానండి. దీని టేస్ట్ అనేది నాకు చాలా చాలా ఇష్టము. సో మీలో ఎంతమంది ములక్కాడ కర్రీని ఇష్టపడతారో ఒకసారి నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. నేనైతే ములక్కాడ సీజన్ ఉన్నప్పుడు వారానికి ఒకసారి అయినా వండుతానండి. నాకైతే చాలా ఇష్టం ఈ ములక్కాడ కర్రీ అనేది. దీనికోసం నేనైతే ఊరు నుంచి తెప్పించాను 5-6 ములక్కాడని, ఫ్రెష్గా ఉన్న ములక్కాడని తీసుకుంటున్నాను. వీటిని పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొన్ని పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేశాను. దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. చూడండి, నేను ములక్కాయని ఏ సైజులో కట్ చేసి తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి. సో ఇలా కడిగి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని మనకి పోపులోకి 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి యాడ్ చేశాను. ఒక ఆనియన్ ముక్కని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ ములక్కాడ కర్రీలో ఆనియన్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. వీటిని ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. సో 1 మినిట్ 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. దీంట్లోకి ములక్కాడ యాడ్ చేసేసి ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. అంతా ఇలా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక ఇవి త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ ముందుగా యాడ్ చేయడం వలన ములక్కాడ త్వరగా మగ్గుతాయి. దీనికి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని మధ్యలో ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని మరీ 2-3 మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ములక్కాడ అనేది దీంట్లో 1 టేబుల్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి 2-3 పండటి టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో వీటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కారం అనేది యాడ్ చేశాక అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కారం అనేది ములక్కాడ టమాటాలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. దీంట్లో గ్రేవీ కోసం నేనైతే కొన్ని వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్ తీసుకొని ములక్కాడని కుక్ చేయడం వలన తినేటప్పుడు మరింత టేస్టీగా ఉంటాయి ములక్కాడ అనేది. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మూత పెట్టి 5 మినిట్స్ పాటు బాగా కుక్ అయ్యాక చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక ఇది మరింత టేస్ట్గా ఉండడానికి దీంట్లో నేను కొంచెం కస్తూరి మెంతిని వాడుతున్నాను. సో దీంట్లో లాస్ట్కి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ములక్కాడ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనం ఎప్పుడైనా లంచ్కైనా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ములక్కాడ సీజన్లో అయితే నేను తప్పకుండా వారానికి ఒకసారి అయినా ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇది మీకు ఇష్టమా లేదా అన్నది ఒకసారి డెఫినెట్గా ఇష్టమైతే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పట్టి కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.